జాయ్ సద్గురు. కార్తీక పురాణము 2వ అధ్యాయము. వశిష్ఠుడు జనక మహారాజుతో కార్తీక పురాణం గురించి ఈ విధంగా వివరిస్తున్నాడు. ఓ జనక మహారాజా, ఇంతవరకు కార్తీక మాసంలో విధి విధానాల గురించి మాత్రమే నీకు తెలియచేశాను. ఇప్పుడు కార్తీక మాసంలో వచ్చే సోమవార వ్రతాన్ని గురించి వివరిస్తాను, సావధానంగా వినుము. కార్తీక మాసంలో వచ్చే సోమవారము అత్యంత పవిత్రమైన రోజులు. ఈ రోజు చేసే ప్రతి పుణ్యకార్యము, జప తపాలు, యజ్ఞ యాగాదులు, ధ్యానము, పూజలు, వ్రతాలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు శివునికి అత్యంత ప్రీతికరమైన రోజులు. ఆ రోజుల్లో కుల, మత, వర్గ, లింగ భేదము లేకుండా ఎవరైతే ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివుణ్ణి ఆరాధిస్తారో, శివునికి బిల్వపత్రంతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్రాలను దర్శించి భుజిస్తారో వారు సకల సౌఖ్యాలను ఈ విధంగా నిష్ఠగా ఉండి శివ పంచాక్షరిని స్మరిస్తూ రోజంతా గడపాలి. ఆ రాత్రి జాగరణ చేసి కార్తీక పురాణం వంటి ఆధ్యాత్మిక పుస్తక పఠన చేయాలి. మరుసటి రోజు నదీ స్నానం చేసి తిలదానం చేసి తన శక్తి కొలది పేదలకు, బ్రాహ్మణులకి అన్నదానం చేయాలి. తరువాత తాను భుజించి సోమవార వ్రతాన్ని విరమించాలి. ఈ విధంగా కార్తీక మాసంలో వచ్చే సోమవార వ్రతాన్ని ఆచరించడం ద్వారా శివానుగ్రహము పొందగలరు. ఈ వ్రతాన్ని ఆచరించి కైలాస ప్రాప్తిని పొందగలరు అని ఒక పురాణ కథ మనకు తెలియచేస్తుంది. అది ఏమంటే, పూర్వము కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అతనికి ఒక కుమార్తె కలదు. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి. యుక్త వయసు రాగానే ఆమెను సౌరాష్ట్ర దేశానికి చెందినటువంటి మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం జరిపించాడు తన తండ్రి. ఆ బ్రాహ్మణ యువకుడు వేదశాస్త్రాలను అభ్యసించిన వాడై సదాచార పరాయణుడై ఉండేవాడు. అతనికి భూతదయ ఎక్కువ, నిత్య సత్యవాది, నిరంతరం దైవధ్యానంతో గడిపేవాడు. అందుకాబట్టి ప్రజలు అతనిని అపర బ్రహ్మ అని పిలిచేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యకు నిష్ఠురి తద్వ్యతిరేకముగా యవ్వన గర్వంతో పెద్దలను, అత్తమామలను దూషించేది. భర్తను అగౌరవపరిచే విధంగా పరపురుష సాంగత్యం గలదై తన ప్రియులు తెచ్చినటువంటి తినుబండారములను, బట్టలను, పువ్వులను ధరించి దుష్టులతో సహచర్యం చేసేది. తన యొక్క పాపకార్యాల చేత తన వంశానికే అప్రతిష్ట తెచ్చినది. దీనితో ఆమె యొక్క అత్తామామలు ఇంటి నుండి వెళ్ళగొడతారు. కానీ తన భర్త ఆమె ఎంతటి నీచకార్యం చేసినప్పటికీ ఆమెను విడువక ఆమెతోనే కాపురం చేస్తూ ఉండేవాడు. నిష్ఠూరి చేసేటువంటి గయ్యాళితనమును అసహించుకున్నటువంటి ప్రజలు ఆమెను కర్కశ అనే పేరుతో పిలుస్తూ ఉండేవారు. ఈ విధంగా కొంతకాలం గడిచిన తరువాత ఆ కర్షక అనేటువంటి ఆమె ఒకరోజు రాత్రి
తన ప్రియునితో కలిసి తన భర్తను బండరాతితో కొట్టి చంపుతుంది. తన భర్త మరణంతో ఏ అడ్డు అదుపు లేక విచ్చలవిడిగా సంచరిస్తూ సమాజానికి ఒక చీడపురుగులా తయారైంది. ఈ విధంగా ఆమె యవ్వన సమయమందు అనేక పాపకృత్యాలు చేసి తన జీవితాన్ని అంతటినీ వృధా చేసుకున్నది. వయసు మీదగానే యవ్వనం నశించి శరీరం నందు వ్రణములు ఏర్పడి దినదినము శరీరము పటుత్వం నశించి కృంగి కుసించి వికృత రూపిగా మారింది. భయంకరమైన రోగంతో బాధపడుచున్నది. యవ్వనంలో స్నేహం చేసేటువంటి వారు ఏ ఒక్కరూ ఆమెకు సహాయం చేయకపోగా ఆమె నివసించే పరిసరాలకు కూడా వచ్చేవారు కాదు. ఈ విధంగా ప్రాణం ఉండగానే నరక బాధలు అనుభవించినటువంటి ఆమె కొంతకాలానికి మరణించింది. యముని సన్నిధికి చేరినటువంటి ఆమెను చేసినటువంటి పాపకార్యాలకు శిక్షగా ఎర్రగా కాల్చినటువంటి ఇనుప స్తంభానికి కట్టి బంధించారు. అటు తరువాత విటులతో సుఖించినందువలన ఎర్రగా కాల్చినటువంటి ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోమని ఆజ్ఞాపించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందువలన భటులు ఆమెను గదలతో కొట్టి బాధించారు. తల్లిదండ్రులను అత్తామామలను మరియు భర్తకి అపకీర్తి తెచ్చినందువలన సీసము కరిగించి ఆమె చెవి నోటిలో పోసి బాధించారు. తుదకు కుంభీపాకము అనబడే నరకములో వేయగా ఇనుప ముక్కులు గల కాకులు, విష సర్పాలు మరియు తేళ్ళు కరసి ఆమెను బాధించాయి. ఈ విధంగా ఆమె చేసినటువంటి పాపాలకు ఆమె అనేక బాధలు అనుభవించడమే కాక ఆమెకు చెందినటువంటి 7 తరాల వారు నరక బాధను అనుభవించారు. ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించినటువంటి ఆమె చివరికి కళింగ రాజ్యంలో ఒక కుక్క జన్మను ఎత్తింది. ఆ కుక్క జన్మ ఎత్తిన సమయంలో ఆకలి బాధలకు తట్టుకోలేక ఇల్లిల్లు తిరుగుతూ ఉన్నటువంటి ఆ కుక్కను కర్రలతో కొట్టి తరిమి వేసేవారు. ఇట్లుండగా ఒకరోజు స్తోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతము ఆచరించి సాయంకాలమున నక్షత్ర దర్శనం చేసి బలి అన్నము నలుగుపై పెట్టి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవడానికై వెళ్ళగా ఆ కుక్క వచ్చి ఆ బలి అన్నాన్ని తిన్నది. వ్రత నిష్ఠాగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణునిచే పూజ చేసినటువంటి బలి అన్నము తినడం ద్వారా మరియు ఆ కుక్క ఆ రోజు కార్తీక సోమవారం అయినందున ఆ రోజంతా ఉపవాసం ఉండడం ద్వారా పవిత్ర స్థానమైన ఆ శివ పూజ చేసినటువంటి ఆ ఇంటిలో ప్రసాదాన్ని తినడం ద్వారా ఆ కుక్కకు జన్మాంతర జ్ఞానం కలిగింది. వెంటనే ఆ శునకము తన గతాన్ని గుర్తుకు తెచ్చుకొని, ఓ బ్రాహ్మణోత్తమా, నన్ను కాపాడు అని మొరపెట్టుకున్నది. అది విన్నటువంటి బ్రాహ్మణుడు ఆశ్చర్యపడి కుక్కను సమీపించి, నీవు ఎవరు, నీ పూర్వ జన్మ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించగా అంతటా ఆ కుక్క, ఓ మహానుభావ, ఈ జన్మకు పూర్వము బ్రాహ్మణ ఇంట్లో జన్మించి వ్యభిచారిణిగా అయి అగ్నిసాక్షిగా పెళ్ళాడినటువంటి నా భర్తను చంపి అత్తామామలకు తల్లిదండ్రులకు చేయని అపరాధాన్ని చేసి పాపాన్ని మూటగట్టుకున్నాను. తత్ఫలితముగా యమదూతలచే అనేక నరకయాత్రలను అనుభవించి నా యొక్క పూర్వీకుల యొక్క పుణ్య ఫలము చేత ఈ జన్మలో కుక్కగా జన్మించాను. ఈరోజు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇచ్చట ఉంచినటువంటి
బలి అన్నాన్ని తినడం ద్వారా నాకు జ్ఞానోదయం కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారం చేయవలసినది. మీ ఉపకారం ద్వారా నా జన్మను ఫలప్రదం చేసుకోగలను అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు కార్తీక సోమవార మహత్యము గురించి తెలుసుకున్నవాడై ఆ బ్రాహ్మణుడు ఒక కార్తీక సోమవారం వ్రతము యొక్క పుణ్య ఫలాన్ని ఆమెకు దారపోశాడు. ఆ పుణ్య ఫలితముగా ఒక పుష్పక విమానం అక్కడికి చేరింది. ఆమె గతములో చేసినటువంటి అనేక పాపకార్యాల నుండి విముక్తి పొందినది. తరువాత ఆమె అందరికీ వందనం చేసి అందరూ చూస్తుండగానే ఆ పుష్పక విమానం ఎక్కి శివ సాన్నిధ్యాన్ని చేరినది. ఓ జనకరాజా, అత్యంత పవిత్రమైన విశేష ఫలితాన్ని ఇచ్చే కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి శివ సాన్నిధ్యాన్ని చేరవలసినది అని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు హితబోధ చేశాడు. అదేవిధంగా నేటి మానవులమైన మనము కార్తీక సోమవార వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించి శివానుగ్రహాన్ని పొందగలనని ఆశిస్తున్నాను. జై సద్గురు.